పిల్లలకి ఈవినింగ్ పూట ఈ విధంగా డిఫరెంట్గా ఆలుతోటి స్నాక్స్ అయితే చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా ఉంటాయి. పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ 2 ఆలుగడ్డలు తీసేసుకొని పీల్ అయితే తీసేసుకున్న తర్వాత ఆలు స్లైసెస్ ఉంటుంది కదా తురుముకునేది, అలా తురిమేసేసుకోవాలి 2 ఆలులు కూడా. తర్వాత ఉప్పు నీళ్ళలో వేసేసుకొని ఒకసారి బాగా కడిగేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత టిష్యూ మీద పెట్టేసేయాలి ఆలు. దానిపైన ఇంకొక టిష్యూ పెట్టేసి వాటర్ అంతా ఆరిపోయేంత వరకు ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. వాటర్ అంతా అయిపోయిన తర్వాత టిష్యూ తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఆలు స్లైసెస్ వచ్చేసి. తర్వాత ఒక కప్పులో కార్న్ఫ్లోర్ తీసేసుకొని ఇలా వీడియో చూపించిన విధంగా కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసేసి వీడియో చూపించిన విధంగా ఇలా రొటేట్ చేసేసుకొని టూట్సీకి అయితే పెట్టాలి. ఇలాగే అన్ని చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసి మనం చేసుకున్న టూత్ పిక్ తోటి ఆలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు. క్రిస్పీగా అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఉప్పు కారం చాట్ మసాలా వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.